నమస్తే. మార్కెట్ దారుణంగా పడిపోతున్నప్పుడు కూడా లాభాలెలా గడించాలో ఈ లాంగ్ పుట్ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం రండి. మార్కెట్లు కుప్పకూలడం చూస్తే భయమేస్తుంది కదా, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు ఆ పతనాల్లో కూడా భారీ లాభాలు ఎలా కొల్లగొడతారో చూద్దాం. దీనికి అసలైన బ్రహ్మాస్త్రం ఈ లాంగ్ పుట్ అంటే ఒక స్టాక్ ధర దారుణంగా పడిపోతుందని ముందే ఊహించి ఆప్షన్ కొనడమనమాట. సింపుల్గా చెప్పాలంటే ధరలు పెరుగుతాయి అనుకుంటే లాంగ్ కాల్, అదే పాతాళానికి పడిపోతాయి అనుకుంటే లాంగ్ పుట్. ఒక్కసారి ఊహించుకోండి, ఏదో ఊహించిని ఉపద్రవం వస్తుందని. ఒక హెడ్జ్ ఫండ్ కేవలం $1 పెట్టి పుట్ ఆప్షన్ కొనిందనుకుందాం. సాధారణంగా ఈ చిన్న పెట్టుబడులు జీరో అయిపోతాయి. కానీ కరోనా లేదా లెమాన్ బ్రదర్స్ లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు మాత్రం జాతకమే మారిపోతుంది. మార్కెట్లో తీవ్ర భయాందోళనలు రేగినప్పుడు ఆ పెట్టిన $1 రాత్రికి రాత్రే ఏకంగా $300గా మారిపోవచ్చు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనకొచ్చే నష్టం ఆ చిన్న ప్రీమియం వరకే, కాని లాభం మాత్రం అన్లిమిటెడ్. సరే, కేవలం ట్రేడింగ్ కోసమే కాకుండా మన పోర్ట్ఫోలియోను మార్కెట్ క్రాష్ నుండి రక్షించుకోవడానికి దీన్ని ఎలా వాడాలో ఆలోచిద్దాం. ఇది అచ్చం ఇన్సూరెన్స్ లాంటిదే. మన షేర్లను అమ్ముకోకుండానే మార్కెట్ పడిపోయినప్పుడు వచ్చే నష్టాలకు ఒక చెక్ పెట్టొచ్చు. ఉదాహరణకు, ఎలక్షన్స్ లాంటి కీలక సమయానికి ముందు ఒకరి దగ్గర 400 ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి అనుకుందాం. మార్కెట్ పెరిగితే మన స్టాక్స్ లాభపడతాయి. ఒకవేళ పడిపోతే ఈ పుట్ ఆప్షన్ ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. భలే ఉంది కదా. అలాగే మార్కెట్ కనిష్ట స్థాయిలో ముగిస్తే మరుసటి రోజు కూడా పడిపోతుందని ట్రేడర్లు స్వల్పకాలిక ఇండికేటర్లను పసిగడతారు. ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4% పడిపోయినప్పుడు ఈ పుట్ ఆప్షన్స్ కొన్నవాళ్ల పెట్టుబడి ఏకంగా 2-3 రెట్లు పెరిగింది. సరే, అంతా బానే ఉంది కాని అసలు ప్రాఫిట్ ఎక్కడ నుండి మొదలవుతుంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ లెక్క ఎలా తీయాలో చూద్దాం. మార్కెట్ జస్ట్ 22,000 స్ట్రైక్ ప్రైస్ కిందకి పడిపోగానే లాభాలు వచ్చేయవు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఫార్ములా చాలా సింపుల్. స్ట్రైక్ ప్రైస్ నుండి మనం ముందు చెల్లించిన ప్రీమియంను తీసివేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. అంటే ఇండెక్స్ ఖచ్చితంగా 21,864 పాయింట్ల కంటే కిందకు పడిపోతేనే అసలైన లాభాల జాతర మొదలవుతుందన్నమాట. ఆ మార్క్ దాటే కిందకు పడితే అన్లిమిటెడ్ లాభం, పైన ఉంటే మాత్రం కేవలం ఆ $136 ప్రీమియం మాత్రమే నష్టం. మరి ఆలోచించండి, తదుపరి వచ్చే ఆకస్మిక మార్కెట్ క్రాష్ నుండి రక్షణ పొందడానికి మన పోర్ట్ఫోలియో ఇలాంటి ఇన్సూరెన్స్తో సిద్ధంగా ఉందా? వస్తాను.